ఒక కార్యకర్త, సాధారణ కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరకు ఎదిగారు. సంతృప్తినిచ్చిందా ఇప్పటి వరకు మీ 40 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం? పార్టీకి పనిచేయటం, అభ్యర్థులు నెగ్గించడంతో నేను రాజకీయం ప్రారంభించాను. నేను ఎమ్మెల్యే అవుతాను కూడా అనుకోలేదు నేను. మీరు హోంమంత్రిగా పనిచేసినప్పుడు మీ దగ్గర బంధువులు ఎవరో ఒక కానిస్టేబుల్ చిన్న ట్రాన్స్ఫర్ అడిగితే రూల్స్కి విరుద్ధంగా అది చేయటం సాధ్యపడదని మొహమ్మద్ చెప్పారంట. మరి పరిస్థితులు ఇప్పుడు అలా ఉన్నాయా? ఇప్పుడు మంత్రులు ఉన్నారు, హోంమంత్రులు ఉన్నారు, ఎవరో తెలియదు, ఎక్కడ పేరు చేయరు. అంతా కూడా సజ్జల గోపాలకృష్ణ గారు, రెడ్డి గారు. 2019 వైసీపీ ప్రళయంలో మీరు సునాయాసంగా విజయం సాధించారు. చినరాజప్ప విజయ రహస్యం ఏంటి? అందరికీ అందుబాటులో ఉన్నాను. అలాగే అభివృద్ధి కూడా 1000 కోట్లు అభివృద్ధి చేశాను. మీ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఈ 5 సంవత్సరాల పాలనని పోలిసి చూస్తే మీకేమనిపిస్తుంది? ఈ 5 సంవత్సరాల పాలన నిజంగా చెప్పాలంటే నేను ఎందుకు ఎమ్మెల్యేనని చెప్పి అనిపించింది నాకు. ఈ 5 సంవత్సరాల్లో పోలీసు పాలేరుతనాన్ని ఎలా విశ్లేషించాలి? ఈయనకి కావాల్సింది ధనం, సంపాదన కావాలి. దానికోసం క్వాంటిటీ పెట్టుకున్నాడు. మీ మీద ఈ 5 ఏళ్లలో ఏమైనా కేసులు బుక్ అయ్యాయా? నా మీద 7 కేసులు బుక్ అయినాయి. నేను రామకృష్ణ గారు పెళ్లికి వెళ్తే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు మా మీద. యువ నాయకుడు నారా లోకేష్ ఏదైతే రెడ్ బుక్ పేర్లు ప్రిపేర్ చేశారో ఆ పేర్ల మీద చర్యలు ఉంటాయా మీ ప్రభుత్వం వస్తే? ఖచ్చితంగా మేము ఇంప్లిమెంట్ చేస్తాం, ఎందుకు చేయము. నమస్తే తెలుగు వన్. మనతో మాట్లాడటానికి మాజీ హోంమంత్రి, మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప గారు ఉన్నారు. నమస్కారం చినరాజప్ప గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు హోంమంత్రిగా పనిచేశారు, ఉప ముఖ్యమంత్రిగా కూడా ఈ రాష్ట్రానికి సేవలు అందించారు. అప్పటి మీ పాలన, ఇప్పటి ఈ 5 సంవత్సరాల పాలన విశ్లేషిస్తారా? కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొత్త రాష్ట్రం ఏర్పడింది, ఈ రాజధానిని నిర్మాణం చేయాలి, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బాగుండాలి, అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, అన్ని వర్గాల ప్రజలు బాగుండాలి అని చెప్పి ఆలోచనతోటి ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అందులో భాగంగా నాకు అవకాశం లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా హోంమంత్రిగా నేను పనిచేశాను. అప్పుడంతా కూడా పారదర్శకంగా కేసులు కట్టడం కానీ అన్ని విషయాలు కూడా పారదర్శకంగా నడిచినాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈయన ఆలోచన ఏంటంటే లా అండ్ ఆర్డర్ ఎలా ఉన్నా బాధ లేదు, రాష్ట్రం ఏమైపోయినా బాధ లేదు, రాజధాని లేకపోయినా బాధ లేదు, నేను చెప్పిందే జరగాలి, నాకు కావాల్సింది రావాలి అని పరిపాలన చేశాడు. అందుకే ఇవాళ నా 5 సంవత్సరాల్లోని కూడా ప్రజలందరూ కూడా ఇంత వ్యతిరేకత కనపడుతుందంటే అది కారణం. ప్రజలందరూ కోరుకునేది లా అండ్ ఆర్డర్ బాగుండాలి, అభివృద్ధి జరగాలి, సంక్షేమం జరగాలి అనే ఆలోచనతో ప్రజలు కోరుకుంటారు. అభివృద్ధి అయితే లేదు. సంక్షేమం ఆయన ఏం చెప్తాడు, నేను ఆ సంక్షేమం చేశాను, బట్టను నొక్కానని చెప్తాడు. అందులో 15% సంక్షేమం వెళ్ళింది, కనవదంతా కూడా డబ్బులన్నీ డైవర్ట్ అయిపోయినాయి. అప్పు మాత్రం 12 లక్షల కోట్లు అప్పులు మిగిలింది మన రాష్ట్రం. మీ వయసు దాదాపు 70 సంవత్సరాలు కదా. ఈ 70 సంవత్సరాల యువకుడు అంత ఉత్సాహంగా ఉండడానికి ప్రధాన కారణం ఏంటి? మీరు ఉత్సాహంగా ఈ వయసులో కూడా ఇంత ఉత్సాహం అంటే ఇప్పుడు మేము నా ఎడ్యుకేషన్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారిని ఎన్టీ రామారావు మాకు నేర్పింది ఒక ప్రజాసేవ. ప్రజాసేవే మానవ సేవ అన్నట్టు ఎక్కువ ప్రజల దగ్గరికి వెళ్ళండి, సమస్యల పరిష్కారం అని చెప్పాడు. అదే స్థాయిలో నేను 40 సంవత్సరాల్లో కూడా ప్రజలతో ఉండి ప్రజలతో తిరిగి సమస్యల పరిష్కారానికి కృషి చేశాను. ఏ బాధ్యత అప్పచెడితే ఆ బాధ్యత నేను సీరియస్గా తీసుకుని అక్కడ ఒక మండల ప్రెసిడెంట్గా చేసినప్పుడు మండల బాధ్యత తీసుకుని మండలాన్ని అభివృద్ధి చేసి నెంబర్ 1 చేశాను. జిల్లా పార్టీ 22 సంవత్సరాల పార్టీకి పనిచేసి అనేక సార్లు విజయం సాధించాం. అలాగే చైర్మన్ ఇచ్చినప్పుడు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి దానికి అభివృద్ధి గారికి కృషి చేశాను. ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత నాకు ఈ అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని నేను వినియోగించుకోవాలి, ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఈ 14, 19 ఒక 1000 కోట్ల అభివృద్ధి జరిగితే ఇవాళ ప్రజలందరూ కూడా ఆ అభివృద్ధి చూసి ఇవాళ మాకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు.
గత గతంలో కూడా నన్ను నెగ్గించారు, ఎందుకంటే అభివృద్ధి చేసి నెగ్గించారు. ఇప్పుడైతే ఇంకా ఎక్కువ పెరిగింది, ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు ఏం చేయలేదు కనుక. ఆ రోజు అయితే చేసాడు, చంద్రబాబు నాయుడు అయితే ముఖ్యమంత్రి అయితే అది జరుగుతుంది, రాజప్ప అయితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని బ్రాడ్ లుక్ తోటి ఇవాళ ప్రజలు ఆలోచిస్తున్నారు. కష్టపడి పనిచేయడంలో నాకు శ్రమ అన్నది కనపడదు. ఒక కార్యకర్త, సాధారణ కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరకు ఎదిగారు. సంతృప్తినిచ్చిందా ఇప్పటి వరకు మీ 40 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం? నేను ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఉన్నాను. మాదంతా కూడా ఎస్సీ కాన్స్టిట్యున్సీ. పార్టీకి పనిచేయటం, అభ్యర్థులు నెగ్గించడంతో నేను రాజకీయం ప్రారంభించాను. నేను ఎమ్మెల్యే అవుతాను కూడా అనుకోలేదు. నేను అవ్వకపోయినా నాకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు. ఎమ్మెల్యే 3 సార్లు అవకాశం ఇచ్చాడు ఈయన. నేను కూడా అదే స్థాయిలో పార్టీకి పనిచేశాను, ప్రజలకు పనిచేశాను. ప్రజలు కూడా అదే స్థాయిలో నన్ను రిసీవ్ చేసుకుని ఇప్పుడు 2024లో కూడా నెగ్గించడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు హోంమంత్రిగా పనిచేసినప్పుడు మీ దగ్గర బంధువులు ఎవరో ఒక కానిస్టేబుల్ చిన్న ట్రాన్స్ఫర్ అడిగితే రూల్స్కి విరుద్ధంగా అది చేయటం సాధ్యపడదని మొహమ్మద్ చెప్పారంట. మరి పరిస్థితులు ఇప్పుడు అలా ఉన్నాయా? ఇప్పుడు అలా కాదు. ఆ రూల్స్ అంటే కానిస్టేబుల్ ట్రాన్స్ఫరు ఎస్పీ చేస్తాడు, డిఎస్పీ ట్రాన్స్ఫర్స్ డిఐజీ చేస్తాడు, అడిషనల్ ఎస్పీ ట్రాన్స్ఫర్స్ నేను చేస్తాను, ఎస్పీ ట్రాన్స్ఫర్స్ సీఎం గారు చేస్తాడు. ఎవరు ట్రాన్స్ఫర్ ఆడు చేస్తాడు. అంటే మనం చెప్పొచ్చు, తప్పులేదు. జెన్యూనిటీ ఉంటే మనం చెప్పేది చేయొచ్చు, కానీ ఏదో కావాలని చెప్పి లాభాలు వస్తున్నాయని చెప్పి అని చెప్తే ఎంకరేజ్ చేయలేను. అంతే. దాన్ని ప్రచారం చేసి కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ చేయడం కాదు. నా దగ్గర ఎస్పీలు చేస్తారు, డిఐజీ చెప్పినా చేస్తారు, ఎవరైనా చెప్పినా చేస్తారు. కానీ మన పాలసీ ప్రకారం ఎవరిది ఏం చేయాలో అలా చేయించాను. నేను ఏది విషయం కలెక్ట్ చేసుకోవాలో అంతవరకు కలెక్ట్ చేసుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు అనేక సమస్యలు ఈ రాష్ట్రంలో వచ్చినప్పుడు ప్రతి సమస్యను కూడా హోంమంత్రిగా నేను కూడా ఫేస్ చేశాను. ఇప్పుడు మంత్రులు ఉన్నారు, హోంమంత్రులు ఉన్నారు, ఎవరో తెలియదు, ఎక్కడ ఫేస్ చేయరు. అంతా కూడా సజ్జల గోపాలకృష్ణ గారు, రెడ్డి గారు సజ్జల మీద పెట్టేశారు. మొత్తం అంతా కూడా అన్ని శాఖలకు కూడా ఆయనే సమాధానం చెప్తారు అన్నట్టుగా. ఇప్పుడు అలా కాదు. ఏ సబ్జెక్ట్ ఉంటే ఆ సబ్జెక్టు మేము అందరి మంత్రులు కూడా మా సమిష్టి బాధ్యతగా తీసుకుని ఏదైనా సమస్య వస్తే ఎవరి సమస్యని పరిష్కారానికి మేము కృషి చేసేవాళ్ళం. 2019 వైసీపీ ప్రళయంలో మీరు సునాయాసంగా విజయం సాధించారు. చినరాజప్ప విజయ రహస్యం ఏంటి? ఏమీ లేదు, నేను అందుబాటులో ఉన్నాను. ఇటు చంద్రబాబు నాయుడు గారికి అందుబాటులో ఉన్నాను, ప్రజలకు అందుబాటులో ఉన్నాను, పార్టీకి అందుబాటులో ఉన్నాను, అందరికీ అందుబాటులో ఉన్నాను. అలాగే అభివృద్ధి కూడా 1000 కోట్లు అభివృద్ధి చేశాను. డెవలప్మెంట్ అంతా కూడా నాకు రోజు కూడా, అంటే నేను ఎక్కడి నుంచి వచ్చాను కనుక ఇక్కడ డెవలప్ చేయాలి, ప్రజలు నిలబడాలంటే మన అభివృద్ధి చేయాలని ఆలోచనతో నేను పనిచేశాను కనుక ఇవాళ ప్రజలందరూ కూడా నాకు ఓట్లేసి గెలిపించాను. మీ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఈ 5 సంవత్సరాల పాలనని పోలిసి చూస్తే మీకేమనిపిస్తుంది? ఈ 5 సంవత్సరాల పాలన నిజంగా చెప్పాలంటే నేను ఎందుకు ఎమ్మెల్యేనని చెప్పి అనిపించింది నాకు. ఎందుకంటే నేను డెవలప్ చేయాలని, స్పీడ్గా పనిచేయాలని ఆలోచన నాకు ఉంటుంది. కానీ నేను బ్రేక్ వేసేవాడు. ₹1 డెవలప్ చేయని చెప్పి ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వలేదు. ఎమ్మెల్యేలకు నిధులు ఇస్తానని చెప్పి అసెంబ్లీలో కూడా చెప్పి జీవో ఇచ్చి దాని కూడా ₹1 ఇవ్వలేదు. ఇక ఏం చెప్పాలో తెలియక పని చేయలేక సతమతం అవుతూ కార్యకర్త సమాధానం చెప్పుకుంటూ, ప్రజలకు సమాధానం చెప్పుకుంటూ, భవిష్యత్తును చూపెట్టి, భవిష్యత్తు గవర్నమెంట్ వస్తుంది మాది, మీకు అన్నీ చేస్తానని చెప్పి భవిష్యత్తు నేను చూపెట్టి 5 సంవత్సరాలు కాలక్షేపం చేశాను. మీరు హోంమంత్రిగా పనిచేసినప్పుడు పోలీసుల పనితీరు, రాజ్యాంగం, రూల్ ఆఫ్ లా, ఈ 5 సంవత్సరాల్లో పోలీసు పాలేరుతనాన్ని ఎలా విశ్లేషించాలి? అంటే నేను చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగాన్ని గౌరవించాడు. పరిపాలన అంతా కూడా రాష్ట్రం బాగు చేయడానికి, లా అండ్ ఆర్డర్ బాగు చేయాలని చెప్పి చంద్రబాబును ఆలోచించి పరిపాలన చేశారు. నేను చెప్పినట్టు ఈయనేమీ ఆలోచన లేదు అసలు. ఈయనకి కావాల్సింది ధనం, సంపాదన కావాలి. దానికోసం క్వాంటిటీ పెట్టుకున్నాడు, సజ్జలను పెట్టుకుని రాష్ట్ర పరిపాలన చేశాడు అంతా. ఆయన కూడా మాట్లాడు, ఆయన కూడా బ్యాక్గ్రౌండ్ కట్టర్లో ఉంటాడు, మాట్లాడు. అక్కడ కూడా పబ్లిక్లోకి రావాలంటే, ఆయన మీటింగ్లకు రావాలంటే చాలా విచిత్రంగా ఉంది, ఎప్పుడు చూడలేదు మేము. మీటింగ్ రావాలంటే కింద ఆయన వెళ్తాడో పైన వెళ్తాడు, ఆయన కింద ట్రాఫిక్ ఆఫ్ చేస్తూ ఉంటారు. ఈయన కింద వెళ్తూ ఉంటాడు, ఈ పక్క కట్టెలు కట్టేసి పరదలు కట్టుతారు. ఇది ఎక్కడ చూడలేదు. ఎందుకు జరుగుతుందో ఇప్పుడు వరకు నాకు అర్థం అవ్వలేదు. అసలు పైన హెలికాప్టర్ ఫ్లైట్ వెళ్తుంటే, హెలికాప్టర్ వెళ్తుంటే కింద ఆఫ్ చేయడం, ట్రాఫిక్ ఆఫ్ చేయడం, ప్రజలు ఇబ్బంది. ఈ సిటీలో, విజయవాడ సిటీలో తిరుగుతుంటే మొత్తం షాపులన్నీ కట్టేయమంటున్నాడు. ఇది మానసిక సమస్య. అదే అనుకున్నాను. ఎందుకంటే నేను గొప్పవాడిని, నేను సుపీరియర్, నేను భగవంతుడితో సమానం,
అని ఆలోచనతో అలాగే 4 మంత్రులు కూడా చెప్పారు ఈయన భగవంతుడు అని చెప్పేవారు కదా అంచేత నేను అదే ఫీలింగు ఆయనకు వచ్చిందనుకుంటున్నాను నేను. దేవుడు దైవ స్వరూపంలాగా ఫీల్ అవుతున్నారంటారా? దిశ చట్టం ఉందా? అసలు దిశ చట్టం అమల్లో ఉందా? ఏంటి దిశ చట్టం? అంటే దిశ చట్టం పెట్టినప్పుడే చెప్పాము మేము, పెట్టే అధికారం మనకు లేదు, ఇది కేంద్ర గవర్నమెంట్ ఇది అని చెప్పాం. వినలేదు, పెట్టాడు. పెట్టి డిఎస్పీ పోలీస్ స్టేషన్లు ఉన్న పోలీస్ స్టేషన్లే డిఎస్పీ చట్టం కింద బోర్డు పెట్టాడు. ఉన్న డిఎస్పీని దిశ డిఎస్పీ కింద పోస్ట్ వేసాడు. పోస్ట్ వేసి నేను పరిపాలన చేస్తాను, నువ్వు ఒక కేసు ఎక్కడ పెట్టావని దిశ కింద పెట్టానంటే కేసు పెట్టాడు, అదే దిశ కేసు అన్నాడు. అంటే ముఖ్యమంత్రి గారు చెప్పిందే అసలు వేదం తప్పించి అక్కడ రూల్ ఉందా లేదా అన్నది ఏమీ అర్థం అవ్వదు. ఈ కేసు దిశ పెట్టినప్పుడు ఇగో ఎన్ని నెలలో ఎన్ని టైం పెట్టాడు, ఇన్ని నెలలో అరెస్ట్ చేస్తాను, ఈ నెలలో కేసు ఫైల్ చేస్తాను, ఈ నెలలో జైల్లో వేస్తానని చెప్పాడు. ఎక్కడుంది లా? అంటే అక్కడ లాలో ఎక్కడుంది? లాలో జరగవలసింది ఈ కాదు కదా. నువ్వు అన్నీ కూడా కేంద్రం పర్మిషన్ ఇస్తేనే దిశ చట్టం, కేంద్రం పర్మిషన్ ఇవ్వలేదు, ఇవ్వకపోయినా అలా 5 సంవత్సరాలు కూడా ప్రజలకి దిశ ఉందా అని చెప్పి హోంమంత్రి మాట్లాడతాడు, సీఎం మాట్లాడతారు, మంత్రులు మాట్లాడతారు. అది ఎక్కడ కూడా బోర్డులు మాత్రమే ఉన్నాయి కానీ ఇంప్లిమెంటేషన్ ఏమీ లేదు. ఈ 5 సంవత్సరాల్లో ముఖ్యంగా మహిళలు, దళితులు, బలహీన వర్గాలు, మైనార్టీలపై అనేక అకృత్యాలు జరిగాయి. ప్రజల నుంచి ఊహించినంత ఉద్యమ స్థాయి ఉద్యమం ఎందుకు రాలేదంటారు? స్తబ్దుగా ఎందుకు సమాజం ఉంది? అంటే ఎస్సీలు తీసుకుంటే ఎస్సీలకి ఉన్న పథకాలన్నీ రద్దు చేశాడు. ఎస్సీలు అరెస్ట్ చేయటం, అలాగే డాక్టర్ కేసు మాస్క్ అడిగాడని చెప్పి ఆ కేసులో పెట్టాడు. అలాగే ప్రసాదరావుని గుండు కొట్టించాడు. కొంతమంది మాస్క్ లేదని చెప్పి గుంటూరులో ఓ యువకుని చంపారు. ఇది ఎన్ని చేసినా వీళ్ళందరినీ వెనకేసుకొచ్చాడు తప్పించి ఎక్కడ కూడా న్యాయం చేద్దారనే ఆలోచన లేదు, న్యాయం చేద్దారని లేదు. అలాగే లేడీస్ కూడా దారుణంగా ఇక్కడ రాజధాని కోసం లేడీస్ బయటకు వస్తే కర్రలతో కొట్టించాడు. మొత్తం అంతా కూడా దారుణంగా ఎవరైనా బయటకు వస్తే కొట్టించాడు. అదే మరి రైతులు ఎంత పోరాడారు, మహిళలు ఎంతమంది ఎన్ని సంవత్సరాలు అయితే పోరాడారు. అలాగే ఇవన్నీ కూడా పట్టుదలగా వెళ్ళాడు తప్పించి మానవతా దృక్పథం ఆలోచించాలి, సాల్వ్ చేయాలన్న ఆలోచన లేదు. అందుకే తిరగబడతారంటే కేసులు పెడతారని. ఇలా మనిషి ప్రజెంట్ కాదు, వాట్సాప్లో ఒక మెసేజ్ పెడితే చాలు దాన్ని తీసుకొచ్చి కేసులు పెట్టాడు, జైల్లో పెట్టాడు. ఎవరైనా ఫారినర్స్ కూడా, ఎవరైనా బయట ఉన్న స్టేట్లో ఉన్న బయట దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా మెసేజ్ వస్తే వాళ్ళని తీసుకురావడానికి ప్రయత్నం చేసి అంత హెరాస్మెంట్ చేశాడు. ఆ హెరాస్మెంట్ వల్ల వాయిస్ బయటికి చెప్పడానికి భయపడ్డారు జనం. ఇప్పుడు కూడా అదే భయంలో ఉన్నారు. ఇప్పుడు కూడా ఓట్లైనా మాకు సిద్ధంగా ఉన్నారు. ఆ భయం ఉంది వాళ్ళ దగ్గర. అందుకే విప్లవం కింద రేపు ఎన్నికల్లో ఓట్లు వేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇప్పటి ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఆగిపోతాయి అని చెప్పేసి వైసీపీ సోషల్ మీడియా విపరీతంగా ప్రచారం చేస్తుంది. అది నిజమేనా? అవాస్తవాన్ని ఎలా ఎదుర్కొంటారు? పథకాలు ఇచ్చినవి ఏంటి? ఎస్సీకి ఉన్న 30 పథకాలు రద్దు చేశాడు. బీసీలకు ఇచ్చిన ఆదరణ పథకం రద్దు చేశాడు. కాపులకి ఇచ్చిన రిజర్వేషన్ కానీ పక్కనాడేసాడు, లోన్ పక్కనాడేసాడు, విదేశీ విద్య పక్కనాడేసాడు. అంబేద్కర్ విదేశీ విద్యని పేరేమో జగన్మోహన్ రెడ్డి గారు పథకాలే చాలా కట్ చేశాడు. ఇప్పుడు మేము వస్తే ఇంకా మంచి పథకాలు తెస్తాం. ఈ మంచి పథకాలు తెచ్చి ఇప్పుడు మేము బాబు షూరిటీ గ్యారంటీ పెట్టాం కదా, గ్యారంటీలో ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తాం ముందే చెప్పడం జరిగిందో అవన్నీ కూడా పక్కాగా ఇంప్లిమెంట్ చేస్తాం. పక్కాగా ఒక మనిషికి 1,22,000 రూపాయలు వస్తాయి మేము ఇచ్చి పథకాలు. అదేనా సూపర్ 6 భాగంగా? మీ మీద ఈ 5 ఏళ్లలో ఏమైనా కేసులు బుక్ అయ్యాయా? నా మీద 7 కేసులు బుక్ అయినాయి. నేను రామకృష్ణ గారు పెళ్ళికి వెళ్తే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు మా మీద. అలాగే కనవయ్యని కూడా ధర్నాలు చేసిన కేసులు మేము అక్కడ అల్లరి చేయలేదు, ధర్నాకి వెళ్ళాం, లేకపోతే మైనింగ్కి వెళ్ళాం, వెళ్తే కేసులు పెట్టేసి అలాంటి 7 కేసులు ఉన్నాయి నా మీద. పెళ్ళికి ఎస్సీ ఎస్టీ కేసుకి సంబంధం ఏంటి? అది నాకు అర్థం అవ్వట్లేదు. మాకు ఇప్పుడు కూడా నేను స్టే తెచ్చుకున్నప్పుడు ఆఫ్ చేసుకున్నాం మేము. అది ఎస్సీ ఎస్టీ కేసు పెళ్ళికి వెళ్తే పెట్టారు రామకృష్ణ గారు నేను. ఇప్పుడు ఆ కేసు ఇప్పుడు స్టే తెచ్చుకున్నాం, స్టే మీద నడుస్తుంది. అది మీ యువనాయకుడు నారా లోకేష్ ఏదైతే రెడ్ బుక్ పేర్లు ప్రిపేర్ చేశారో ఆ పేర్ల మీద చర్యలు ఉంటాయా మీ ప్రభుత్వం వస్తే? అంటే ఇప్పుడు పూర్తిగా 5 సంవత్సరాలు మేము అబ్జర్వ్ చేసాం, అధికారుల మీద అబ్జర్వ్ చేసాం. ఎవరు చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో, ఎలా హెరాస్మెంట్ చేశారో పూర్తిగా అవగాహన ఉంది. దాన్నే ఆయన రెడ్ బుక్లో పెట్టుకున్నాడు. ఖచ్చితంగా మేము ఇంప్లిమెంట్ చేస్తాం. ఎందుకు చేయం? మా మీద హెరాస్మెంట్ చేసి మా నాయకుల మీద మా మీద ఎన్నో కేసులు పెట్టి
ఇబ్బందులు పడే పరిస్థితుల్లో చంద్రబాబుని జైలుకి పంపే కార్యక్రమం కూడా తీసుకున్నారు. అంత పెద్ద మనిషిని 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు ఏమీ లేదు, కాకరికి కేసులు కూడా ఏమీ రుజువు చేయలేని పరిస్థితి ఉన్నది. లోకేష్ గారు కూడా అరెస్ట్ చేద్దారని ప్రయత్నాలు చేశారు, ఏమి రుజువులు లేక వదిలిపెట్టారు. ఎంచేత ఖచ్చితంగా మేము డెవలప్మెంట్ మాత్రం మేము మానం, రాష్ట్రం డెవలప్మెంట్ అభివృద్ధి చూసుకుంటూ ఎవడేంటి అన్నదే మేము అబ్జర్వేషన్ కూడా చేస్తాం. పెద్దాపురం ప్రధాన సమస్య ఏంటి? పెద్దాపురం నియోజకవర్గం ఆ సమస్యల పరిష్కారం ఏంటి? పెద్దాపురం సంవత్సరంలో మెట్ట ప్రాంతం ఇది. మెట్ట ప్రాంతంలో అభివృద్ధి విషయానికి వచ్చినప్పటికీ డివిజనల్లో హెడ్ క్వార్టర్ ఇది. డివిజనల్ హెడ్ క్వార్టర్లో నేను వచ్చినప్పటికి ఆఫీసులు లేవు, అన్ని ఆఫీసులు కూడా కట్టాను. డబుల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ వేసాను. గ్రామీణ ప్రాంతంలో రోడ్లు వేసాను. మెయిన్ రోడ్డు కూడా ఇక్కడ నుంచి కనెక్షన్ రాజమండ్రి రోడ్డు కూడా 260 కోట్లు ఇస్తే అది ఆఫ్ చేసాడు, దాన్ని కూడా పూర్తి చేస్తాను. ప్రధాన సమస్య వాటర్ సమస్య ఉంది. అంటే మాకు కాలువల ద్వారా వాటర్ వస్తుంది, పైప్ లైన్ ద్వారా తేవాలని ఒక ఆలోచన ఉంది మాకు. భవిష్యత్తులో అది మెయిన్ ప్రాబ్లం, అది తీసుకురావటం. అలాగే 2 గ్రామాలకి ఇక్కడ కనీసం వాటర్ సోర్సే లేదు, ఆనూరు కొండపల్లి గ్రామాలకి. దానికి కూడా కాలువ ద్వారా నీరు తెచ్చే కార్యక్రమం తీసుకుంటాం. అలాగే ఈ డెవలప్మెంట్ ఇంకా చేయవలసినవి ఉన్నాయి. ఏదైతే నేను స్టార్ట్ చేశానో, ఏదైతే ఆలోచన ఉందో, ఒక మంచి వాతావరణంలో ఈ సిటీ కింద డబుల్ టౌన్ కింద డెవలప్ చేయాలని ఆలోచన ఉంది. దాన్ని ఒక మంచి వాతావరణం తీసుకొచ్చి ఒక మంచి తీసుకొస్తారనే ఆలోచన నాకు ఉంది. పెద్దాపురం ప్రజలతో పాటు యావత్ రాష్ట్ర ప్రజలందరికీ చినరాజు యొక్క సందేశం ఏంటి? ఏమి లేదు, రాష్ట్రం అభివృద్ధి చేసేవాడిని చూసుకోండి. ఇప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని అభివృద్ధి చేసి స్టార్ట్ చేస్తే ఇవాళ ఎక్కడికి పోయిందో పోయింది. ఇవాళ రాజధాని నిర్మాణం చేద్దాం ప్రయత్నం చేసి ఇవాళ సెక్రటరియట్ అసెంబ్లీలు కూడా కూర్చుని రాజధాని మార్పు అంటాడు ఆయన. అలాగే అక్కడ క్వార్టర్స్ కూడా ఎంప్లాయీస్ క్వార్టర్, ఎమ్మెల్యే క్వార్టర్స్ ఇవన్నీ కూడా కట్టినా ఇంకా పూర్తి అవ్వలేదు, అది చేయలేకపోయాడు. ఈ కనీసం రోడ్డు కూడా వేయలేని పరిస్థితి కనపడ్డది. అలాగే వర్గాలు, ఎస్సీ వర్గాలకి ఉన్న పథకాలు రద్దు చేసాడు, బీసీలని ఆదరించానని చెప్పి ఆదరణ కూడా లేకుండా పోయింది. కాపులకి అయితే చెప్పనక్కర్లేదు. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఇవన్నీ గమనించి నేను కోరేది ఏంటంటే ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి. మా చంద్రబాబు నాయుడు గారిని, ఈ కూటమిని ఆదరిస్తే మీరు ఖచ్చితంగా ఇవాళ ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఈ దేశంలో కేంద్రం నుంచి కూడా నిధులు తెచ్చుకొని ఏదైతే సమస్యలు ఉన్నాయో మనం బాధపడుతున్నామో ఆ సమస్యల పరిష్కారానికి చంద్రబాబు నాయుడు కృషి చేస్తారని చెప్పి తెలియజేస్తాను. మీ విలువైన సమయాన్ని తెలుగు ప్రేక్షకులకు కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు చినరాజప్ప గారు. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.